హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నిన్న మనం ఆ, నిన్న మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే మీకు కొంచెం క్లియర్లీ ఐడియా వచ్చి ఉండేది దట్ అది టీసీఆర్ కన్నా బిలో ఉందని చెప్పని నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్న టీసీఆర్ బ్రేక్ అయినా అది డౌన్లో ఉందని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. తర్వాత మీకు ఇంకా కూడా స్టాక్స్ బేస్ చేసుకొని కూడా ఒక రిలయన్స్ ఒకటి మీకు అప్ ట్రెండ్లో ఉంది. అది 2630 కానీ టచ్ అయితే దాని తర్వాత అక్కడి నుంచి కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది సీరియస్ ఫాల్ ఉండే ఛాన్స్, కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని కూడా మీకు చెప్పాను. ఈరోజు మార్నింగ్ కూడా నేను మెన్షన్ వెరీ క్లియర్లీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఆ, బ- అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వై దిస్ బీ కాషియస్ విత్ రిలయన్స్. అది కానీ మార్నింగ్ కానీ ఓపెనింగ్ కానీ టచ్ అయితే బీ కాషియస్ అని చెప్పని మీకు ఆల్రెడీ క్లియర్గా నేను చెప్పాను మీకు ఇలా పడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పని. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మీకు బ్యాంక్ నిఫ్టీ నేను స్టాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్ బ్యాంక్ స్టాక్స్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో బీ కాషియస్ అని కూడా చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది, బీ కాషియస్ అని చెప్పని. సో ఈరోజు జరిగింది ఏంటంటే మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు డౌన్లోనే ఓపెన్ అయినాయి. డౌన్లోనే ఓపెన్ అయ్యేది కిందకి బాగా కిందకి తీసుకుపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చాలా ఫాస్ట్గా అరౌండ్ 250 పాయింట్స్ వరకు వెళ్ళింది. అది లో టచ్ అయింది. 250 పాయింట్స్ వరకు కంటిన్యూస్గా వెళ్ళింది. నిఫ్టీ అయితే కంటిన్యూస్ ఎప్పుడైతే మార్నింగ్ రిలయన్స్ ఆన్ ఓపెనింగ్ అవ్వగానే రిలయన్స్ 2634 అంత టచ్ అయ్యి 2630 బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత రిలయన్స్ స్టార్టెడ్ ఫాలింగ్. ఇప్పుడు రిలయన్స్ ఎప్పుడైతే పడడం మొదలు పెడుతుందో ఆ నిఫ్టీ అది పైకి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రిలయన్స్ పడుతున్నది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడుతున్నది, ఇన్ఫీ, టీసీఎస్, ఈ 4 స్టాక్స్ ఏదైతే ఉన్నాయో దే పుల్ డౌన్ నిఫ్టీ కంటిన్యూస్లీ. అది ఏ మూమెంట్లో కూడా ఈ 4 స్టాక్స్ ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 4 ఏ మూమెంట్లో కూడా కొంచెం కూడా మార్కెట్ని అంటే అదే పడే డైరెక్షన్ని రివర్స్ చేసేదానికి కూడా ట్రై చేయలేదు. అంటే కంటిన్యూస్గా పడుతూనే వస్తున్నాయి. కానీ ఒకటే ఒక స్టాక్ చాలా హోల్డ్ చేసింది ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వల్ల అది బ్యాంక్ నిఫ్టీ మైనస్ ఉండేది, ఆల్మోస్ట్ -250 పాయింట్స్ ఎంత ఉండేది. అంటే లో ఈరోజు టచ్ అయింది 47,763 టచ్ అయింది లో. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేది 48,000కి వచ్చింది ఆల్మోస్ట్. అందులో ఈరోజు ఎక్స్పైరీ కదా, సో మెనీ కవరింగ్స్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. కానీ దీంట్లో ఈరోజు మ్యాక్సిమం సపోర్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీకి ఇండస్ ఇండ్ బ్యాంక్. అది ఒక ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2% వరకు అప్ ఉన్నది. ఎస్బీఐ అది ₹4 అప్ ఉన్నది. యాక్సిస్ బ్యాంక్ అప్ ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ఉన్నది. కోటక్ బ్యాంక్ అప్ ఉన్నది. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి కిందకి లాగింది. అందుకోసమనే మీకు డిఫరెన్స్ అంటే ఈ నిఫ్టీ హెవీ వెయిట్స్ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 4 బాగా డౌన్ ఉన్నాయి. అందుకని నిఫ్టీ బాగా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డౌన్ ఉంది. నార్మల్లీ నిఫ్టీ 150 పాయింట్స్ డౌన్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకొక కనీసం 400-500 పాయింట్ మినిమం డౌన్ ఉంటుంది. కానీ టోటల్గా రివర్స్ వచ్చేది ఇది ఓన్లీ 50 పాయింట్స్ డౌన్ ఉంది, -50 పాయింట్స్ డౌన్ ఉందంటే ద రీజన్ ఈస్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఆర్ డౌన్. రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ 4 బాగా డౌన్ ఉన్నాయి. అంటే నియర్లీ అరౌండ్ 2% టీసీఎస్ అండ్ ఇన్ఫీ డౌన్ ఉంది. రిలయన్స్ ఒక 1% డౌన్ ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఒక 1.5% డౌన్ ఉంది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అంత పడలేదంటే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే డౌన్ ఉంది. ఈ 1.5% డౌన్ ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.5% అప్ ఉంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అది బాగా అప్ ఉంది. తర్వాత కోటక్ బ్యాంక్ అది కూడా ప్లస్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ ఇది కూడా దగ్గర 0.5% అప్ ఉంది. ఎస్బీఐ ఇది కూడా 0.6% అప్ ఉంది. 6 బ్యాంక్ స్టాక్స్లో మీకు 5 అప్ ఉన్నాయి. మీకు ఒక్కటి మాత్రం డౌన్ ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అంత ఫాస్ట్గా రికవర్ అయ్యి -250 పాయింట్స్ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ప్లస్ వరకు వచ్చింది ఒక స్టేజ్లో. వేరేస్ నిఫ్టీ అస్సలు రికవరే కాకుండా ఇంకా ఇన్ఫాక్ట్ లాస్ట్లో అయితే ఈ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ వీటి ఫాల్ ఎక్కువయ్యి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటి ఫాల్ ఎక్కువయ్యి దగ్గర 70-80 పాయింట్లు డౌన్ ఉన్నది కాస్త దగ్గర దగ్గర 150 పాయింట్లు డౌన్కి వెళ్ళింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పటి వరకు ఇన్ని నెలల నుంచి నేను చెప్తూ వస్తున్నది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాటిని మీరు స్టడీ చేయాలని చెప్పంటే మీకు ఓన్లీ ఈ స్టాక్స్ మాత్రమే మీకు స్టడీ చేయాలి అనేది మీకు రెగ్యులర్ నేను చెప్తూ వస్తున్నది. మీకు ఈరోజు ఈ ఫాల్ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది.
అంటే దీంట్లో ఏ ఎఫ్ఐఎస్ కంట్రిబ్యూషన్ లేదు. మీకు ఏ యూఎస్ఏ, యూకే డేటా సంబంధించింది ఏమీ లేదు. అక్కడెక్కడో వాడెవడో ఫెడ్ ఎవడో చెప్పాడు కాబట్టి ఇక్కడ పడిపోయిందని ఈ స్టోరీలు ఏమీ లేవు. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఏందంటే రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ 4 డౌన్ ఉన్నాయి కాబట్టి రిలయన్స్ -150 పాయింట్స్ వరకు డౌన్ ఉంది. 5, 6 బ్యాంక్ స్టాక్స్‌లో 5 మెయిన్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ అప్ ఉన్నాయి ఎక్సెప్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది. ఆల్మోస్ట్ -50 పాయింట్స్, 60 పాయింట్స్ డౌన్ ఉంది. ఇది. సో, రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం వాటి ట్రెండ్ లెవెల్స్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకుందాం. రేపు బ్యాంక్స్ అప్ ఉంటాయా? బ్యాంక్స్ డౌన్ ఉంటాయా? లేదంటే రిలయన్స్ అప్ ఉంటుందా? రిలయన్స్ డౌన్ ఉంటుందా? అని చెప్పనేది ఇవి మనం వాటిని బేస్ చేసుకొని చెక్ చేసుకుందాం. ఈచ్ స్టాక్ వైస్ ట్రెండ్ ఎలా ఉంది? అప్ ట్రెండా? డౌన్ ట్రెండా? అప్ ట్రెండా? డౌన్ ట్రెండా? అది మనం చెక్ చేసుకొని డెసిషన్ తీసుకుందాం. ఈరోజు నిఫ్టీని సపోర్ట్ చేసేది, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్, ఎల్ఎన్టీ. అండ్ కిందకి లాగింది రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. మెయిన్ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే అదానీ గ్రూప్ స్టాక్స్ అవి బికాస్ ఆఫ్ ఫేవరబుల్ జడ్జిమెంట్ ఫ్రమ్ కోర్ట్ అవి బాగా పెరిగిపోయినాయి. చాలా ఇన్ఫాక్ట్ దే షార్టప్ లైక్ ఎనీథింగ్. అది 31.99 వరకు వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్, ఒక సంవత్సరం ముందు. ఐటీసీ కూడా ఈరోజు అప్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఒక సంవత్సరం ముందు ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లిటరల్లీ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ దే హెరాస్డ్. హిండన్బర్గ్ బేస్ చేసుకునేది చెత్తగా వాటి మీద టార్చర్ పెట్టారు. మనం ఎస్పెషల్లీ మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న ఆల్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం మొత్తం మీరు మా పాత వీడియోస్ చూసుకోండి. ఎక్సెప్ట్ సమ్వేర్ లాస్ట్ మార్చ్ ఏప్రిల్లో భయంకరంగా రాశారు అదాని గ్రూప్ అది ఇది అని చెప్పని రాసి అది ఆల్మోస్ట్ 1100 రూపాయలకి వచ్చింది. ఈ 3000 రూపాయలు ఉంది అది ఈరోజు అదాని ఎంటర్ప్రైజెస్. అండ్ 1100 రూపాయలకి వచ్చింది. అదే అదాని పోర్ట్స్ ఈరోజు మీకు దగ్గర దగ్గర అంటే మీకు 1100 రూపాయలు అదాని పోర్ట్స్ అప్పుడు 400 రూపాయలు, 500 రూపాయలు ఉన్నింది లాస్ట్ ఇయర్ ఫాల్. మరి మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే ఎక్కడిని పెట్టి ఏడ్చారు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, అదాని గ్రూప్ పోతుందండి, మీరు డబ్బులు పెట్టకండి దాంట్లో అని. ఆ టైంలో మాకు ఇంకా మా కామెంట్స్లో చూడండి. ఆ టైంలో ఒక అతను నాకు ఇంకా బాగా రిమెంబర్ వెరీ వెల్. 450 అంత ఉన్నింది అదాని పోర్ట్స్. ఐ వాంట్ ఇన్వెస్ట్ అదాని పోర్ట్స్ హ్యూజ్ అమౌంట్, కెన్ ఐ ఇన్వెస్ట్ అని నాకు కింద పోస్టెడ్ మెసేజ్. నేను నా ఛానల్లో నేను రిప్లై ఇచ్చాను. ఎస్, యూ కెన్ వెయిట్ అప్ టు టుమారో మార్నింగ్ ఓపెనింగ్ అండ్ యూ ఇన్వెస్ట్ అని చెప్పని. అది 400, 500 రూపాయలు ఉండేది మీకు. దాని కానీ 400 ఎంత ఉన్నింది అప్పుడు, 450 ఎంత ఉన్నింది. అది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 1100 రూపాయలు, నాట్ ఈవెన్ విత్ ఇన్ 1 ఇయర్. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ కాన్స్పిరసీతో స్టాక్స్ని పడగొడితే అవి అంత ఈజీగా పడిపోవు. ఎందుకంటే వాటికి ట్రెండ్స్ వల్లే పడతాయి, లేదంటే పడదు. మరి ఛానల్స్ నేను చెప్పా కదా, కొంతమంది ఛానల్స్ అయితే దే లిటరలీ బెగ్డ్, అయ్యో మీరు మమ్మల్ని నమ్మండి, మా దీన్ని నమ్మండి, మీరు పెట్టకండి దాంట్లో డబ్బులు అన్నారు. నిజంగా ఒక సంవత్సరం ముందు 1,00,000 రూపాయలు పెట్టినాడు, లిటరలీ 1 ఇయర్లో 2 lakhs అయిపోతుందంటే వాట్ ఈస్ దర్ హ్యాపీనెస్ చూడండి. అప్పుడే మేము చెప్పాం. తర్వాత సుప్రీంకోర్టులో కేసు డీల్ అవుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా మేము చెప్పాం, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అగెనెస్ట్ సుప్రీంకోర్టు, వాళ్ళకి అగెనెస్ట్గా రాదు అని చెప్పని. ఈ అదాని మళ్ళీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రీచ్ 4000. అదాని విల్ కమ్ బ్యాక్ విత్ ఆల్ ఫోర్స్ అని నా వీడియోస్ ఉన్నాయి చూడండి అదాని ఎంటర్ప్రైజ్ మీద. వెన్ ఆల్ ద పీపుల్ ఆర్ కర్సింగ్ అదాని, వెన్ ఆల్ ద పీపుల్ ఆర్ అగెనెస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్, అందరూ అదాని ఎంటర్ప్రైజ్ అగెనెస్ట్గా ఉన్నప్పుడు మా ఛానల్ ఒక్కటే మేము క్లియర్గా చెప్పాం, యాజ్ పర్ ట్రెండ్ అనాలిసిస్ అదాని క్వశ్చన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సకంబ్. అది సరెండర్ కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ అని చెప్పని క్లియర్గా చెప్పాం. Now it is again 3,000. I am very happy to see Adani back to 3,000 rupees and Adani ports back to ఆల్మోస్ట్ 1000 పైనకి వచ్చి మళ్ళీ కూర్చుందంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇటువంటి చూస్తూ ఉంటే. ఎందుకంటే ఎంతోమంది ఇన్వెస్టర్స్ కోట్ల రూపాయల మనీ పోగొట్టుకొని ఉంటారు ఈ హాఫ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు పైన ఎక్కడ న్యూస్ వస్తుందో ఆ న్యూస్ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తారు. గూగుల్లో ఏ న్యూస్ ఉంటే ఆ న్యూస్ ప్రింట్ చేస్తారు. moneycontrol.com ఏదైనా ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసేదను, వీళ్ళ ఓన్ తెలుగు వర్షన్ చెప్తారు. ఒక్కడైనా దాన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ అదాని ఇంటర్ఫేస్ ఎందుకు పడాలి, ఎందుకు పడుతుంది,
వాటి మీద ఎంతమంది పెట్టున్నారు, ఏ పెద్ద ఇన్వెస్టర్స్ పెట్టున్నారు అని అనాలిసిస్ చేయండి అని అప్పుడే మేము చెప్పాం 1 year బ్యాక్. మా వీడియోస్ చూడండి కావాలంటే మీరు. అదాని ఎంటర్ప్రైజెస్ మార్కెట్ మీడియా అని అదాని ఎంటర్ప్రైజెస్ అని కొట్టండి, మీకు వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. సో నవ్ ఆల్ వెండ్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు అదాని ఎంటర్ప్రైజ్ మళ్ళీ స్టార్ అయినా కాబట్టి ఇంక రోజు దాన్ని ట్రేడింగ్ స్టాక్ కిందకి హ్యాపీగా లిస్ట్లో వస్తే మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సెల్ సైడ్ ఉంటే సెల్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఈరోజు మెటల్ స్టాక్స్ కొంచెం డౌన్ ఉంది. ఈరోజు ఆప్షన్ బయర్స్ మా మా లైవ్ చూస్ చేసిన వాళ్ళు అయితే పుట్లోనే ఉంది, వాళ్ళు హ్యాపీగానే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆప్షన్ సెల్లర్స్ కూడా హ్యాపీగానే ఉంటారు, ఎందుకంటే మేము ఇప్పుడు కొత్తగా ఆప్షన్ సెల్ టూల్ ఇస్తున్నాం కదా. ఆప్షన్ సెల్ టూల్లో మీకు డైరెక్ట్గా మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ తోటి. కొన్నిసార్లు మనకి మార్నింగ్ కూడా నేను పెట్టాను ఒక వీడియో, కొన్నిసార్లు బయర్స్కి అన్ని కండిషన్స్ సాటిస్ఫై కావు. వేరే సెల్కి అయితే కంటిన్యూస్గా సెల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మనీ క్యాపిటల్ మీకు ప్రాబ్లంగా లేకపోతే మీరు ఆప్షన్ సెల్ కూడా చేసుకోండి విత్ స్టాప్ లాస్ తోటి. వన్ సైడ్ సెల్లింగ్ విత్ నో షార్ట్ స్ట్రాడిల్ సైడ్ స్ట్రాంగిల్ కాదు, డైరెక్ట్గా చేసుకోండి. అప్పుడు మీకు హ్యాపీగానే ఉంటారనుకుంటున్నాను నేను. మీరు డైరెక్ట్గా మీరు కానీ చేస్తే మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. స్టాప్ లాస్ కొడితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్ రీచ్ అవుతుంది. ఇది జనరల్గానే ఈరోజు బాగానే ఉంది. షార్ట్ స్ట్రాడిల్ షార్ట్ స్ట్రాంగిల్లో నిఫ్టీలో ఈరోజు అంటే కట్ ఆఫ్ ప్రైస్ టచ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రాఫిట్లోనే ఉంటారు, ఎందుకంటే అది పైన ఒకవేళ కింద పడ్డ మార్నింగ్ అది మళ్ళీ కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కాకుండా రివర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది కాబట్టి అది దాంట్లో ప్రాఫిట్లోనే ఉంటారు అనుకుంటున్నాను. నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 21,661 దగ్గర ఓపెన్ అయింది. అండ్ అంటే హై వన్ కన్నా కింద ఓపెన్ అయింది. అది హై టచ్ అయింది 21,677. తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది 21,661 బ్రేక్ అయింది. 21,605కి వెళ్ళింది. అక్కడి నుంచి 21,545కి వెళ్ళింది. అక్కడి నుంచి 21,495కి వెళ్ళాలి, అది వెళ్ళలేదు. ఆల్మోస్ట్ 21,500 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. 21,517 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ డౌన్ ట్రెండ్ కింద కంటిన్యూ అవుతుందా అని చెప్పంటే మనకి టీసీఆర్ లెవెల్స్ ప్రకారం 21,475 485 మన లెవెల్ ఉంది. ఆ లెవెల్ రేపు మార్నింగ్ ఏమైనా టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చెక్ చేసుకోండి. అది కూడా కానీ బ్రేక్ అయిందంటే 21,275 ఎంత ఉంది, అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని రేపు ఓపెనింగ్ మీరు క్రూషియల్ ఉంటుంది. మీరు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ చూసుకుందాం. రిలయన్స్ అది 2583 దగ్గర క్లోజ్ అయింది. దాని 2582 దాని టీసీఆర్. రేపు కానీ అది కానీ బ్రేక్ అయితే మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది దాని పైన కానీ అప్ కానీ క్లోజ్ అయ్యి ఓపెన్ అబవ్ కానీ ఉంటే మళ్ళీ పైకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి మనం. తర్వాత ఇన్ఫీ అది 1490 దగ్గర క్లోజ్ అయింది. అది 1545 కన్నా 40 కన్నా కింద ఉంది. అది దాని డౌన్ సైడ్ లెవెల్ ఇంకా ఎంత ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే మీకు 1540 దాటితేనే దానికి అప్ ట్రెండ్ వస్తుంది, లేదంటే దానికి అప్ ట్రెండ్ అంటూ రావడం చాలా కష్టం అవుతుంది మనకి. అంటే డౌన్లోనే ఉందని అర్థం. దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ వచ్చి ఇన్ఫీ చెక్ చేసుకోవాల్సింది మీకు 1478 దాని లెవెల్ చెక్ చేసుకోవాల్సింది. ఇన్ఫీ ఈరోజు టచ్ అయింది 1488 టచ్ అయింది. రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ దీనికి ఇన్ఫోసిస్కి 1478 దాని లెవెల్ వాచ్ చేయాలి మీరు. 1478. తర్వాత దానికి మన టీసీఎస్ వచ్చేది 3691 దగ్గర -91 పాయింట్స్ టీసీఎస్ టచ్ అయింది. సో దాని లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది 3681 దానిలో. ఈరోజు 3687, రేపు పొద్దున 3681 కానీ టచ్ కానీ అయితే అక్కడి నుంచి కిందకి ఏమైనా వెళ్తుందా, లేదంటే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీరు 3768 ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కాబట్టి డౌన్ ట్రెండ్లోనే ఉంది బాగా. అది కానీ 3618 కానీ సారీ 3681 కానీ బ్రేక్ అయితే 3517 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు వాచ్ చేయాల్సింది రేపు 3681 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని వాచ్ చేసుకోండి. ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. 3681 ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే ఒక రిలయన్స్ తప్ప మిగతా రెండు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇది అబౌట్ నిఫ్టీ స్టాక్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది 47796 దగ్గర ఓపెన్ అయింది. అండ్ హై వచ్చేది 47798, లో వచ్చి 47481. అది క్లోజ్ అయింది 47704. అది క్లోజ్ అయింది -56 పాయింట్స్. అది ఎక్కడ ఓపెన్ అని చెక్ చేసుకుంటే 47796 అంటే కొంచెం అప్లో ఓపెన్ అయింది. ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత 481 దగ్గర అంటే 47628 బ్రేక్ అయింది. 47491 బ్రేక్ అయింది.
అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేది బ్యాక్ వచ్చి 47495 ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడి నుంచి రివర్స్ వచ్చి చూడండి ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజ్ దగ్గరకు వచ్చి క్లోజ్ ఉంది ఇది. యాక్చువల్లీ మీరు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 47668 అనే ఒక లెవెల్ ఉందని మీకు కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాను. అది దాని టీసీఆర్ లెవెల్ అది. అది ఎవరైతే మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతూ టెలిగ్రామ్ మార్కెట్ మాడి టీసీఆర్ ఛానల్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ ఉంది, లెవెల్ ఏంటని చెప్పని. అది 47,668 ఇస్ ద లెవెల్ ఉంది. అది అది బ్రేక్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. 47668 రేపు మీరు వాచ్ చేయాల్సింది. అది కానీ బ్రేక్ అయ్యి దానికన్నా కిందకి కానీ వెళ్తే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 47,100 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కానీ పైకి కానీ అయితే మళ్ళీ మీకు 48,200కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే టీసీఆర్ దగ్గర వరకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది. రేపు స్టాక్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చూసుకుందాం. రిలయన్స్ ఇప్పుడు ఆల్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఎక్సెప్ట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అవి కూడా ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఉన్నాయి. సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతాయి అనేది చెక్ చేసుకుందాం. ఈ రెండు ఇవైతే డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. అవి ఇంకా ఎంత డౌన్ ట్రెండ్కి వెళ్తాయో తెలియదు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ డౌన్ ట్రెండ్లో ఉంది. రేపు కానీ అది డౌన్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కానీ డౌన్ ఓపెన్ అయినాయంటే మీరు యూ హెవ్ టు బి వెరీ కాషియస్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మీద టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయకండి బౌన్స్ బ్యాక్ అని చెప్పని. అండ్ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ 47,668 మీరు వాచ్ చేయాలి లెవెల్. అది వాచ్ చేసిన తర్వాత అది బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందా అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ దాని నియర్ బై ఓపెన్ అవుతుందా, అది బ్రేక్ అవుతుందా, అది బ్రేక్ అయితే మాత్రం ఫాల్ సివియర్గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్. అది మీరు మెయిన్ మీరు వాచ్ చేయాల్సింది. ఇది వాచ్ చేయాలి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఈస్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. దాంట్లో మెయిన్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉండేవి. ఎస్బీఐ డౌన్ ట్రెండ్లో ఉంది, అండ్ యాక్సిస్ బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఉంది, అండ్ అంటే మీకు కోటక్ బ్యాంకు 1845 కానీ బ్రేక్ అయిందంటే రేపు అది కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోద్ది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఇంకా 1660 రేపు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1660 కానీ బ్రేక్ అయిందంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 1660 పైన ఉన్నంత వరకు అది అప్ ట్రెండ్లో ఉన్నట్టు, 1660 పైన ఉన్నంత వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉన్నట్టు. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ బ్యాంక్ నిఫ్టీ 47,668, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1660. ఇవి వాచ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నది బ్యాంక్ అంటే ఆప్షన్స్ బయింగ్ టూల్ చూస్తున్నారు మీరు. ఇక్కడ ఆప్షన్ బయింగ్ టూల్, దీంట్లో మీకు బ్యాంక్ నిఫ్టీ స్పాట్, ఫ్యూచర్, ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఇచ్చి ఉంటాము. అలా రైట్ సైడ్ మీకు నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్, ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ ఇచ్చి ఉంటాము. ఇది బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ బై సిగ్నల్స్ మాత్రం వస్తాయి, దీంట్లో సెల్ సిగ్నల్స్ రావు. ఆప్షన్ బయర్స్కి మాత్రం ఇది పనికొస్తుంది. మీరు మా దాంట్లో కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే మీరు డైరెక్ట్గా దీన్ని మీరు కంటిన్యూస్గా చూసుకుంటూ ఉండొచ్చు. ఇది అబౌట్ జనరల్గా బ్యాంక్ ఆప్షన్ బయర్స్కి సంబంధించింది. సిమిలర్లీ ఆప్షన్ సెల్లర్స్కి సంబంధించిన టూల్ ఆల్రెడీ మేము ఇక్కడే ఇచ్చున్నాను. మీరు అది దాన్ని చూసుకోండి. మీకు ఓన్లీ సెల్లర్స్ అయితే మీరు ఆప్షన్ సెల్ సిగ్నల్స్ మాత్రమే వస్తాయి. అంటే కొంతమంది సెల్లింగే ఇష్టపడతారు. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ స్ట్రాటజీ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఓన్లీ డైరెక్ట్ సెల్ చేయండి, స్టాప్ లాస్ పెట్టుకోండి. మీకు తేడా మీకు తెలుస్తుంది, అది ఎంతవరకు మీకు యూస్ఫుల్గా ఉంటుందని. మీరు ఎంత సేవ్ చేస్తారు, ప్రాఫిట్లో ఎన్ని టైమ్స్ మీకు మల్టిప్లికేషన్ ఆఫ్ మనీ వస్తుంది. డైరెక్ట్ మా టూల్ వాడి మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మీకు ఎన్ని రెట్లు మీకు మనీ ఎక్కువ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది, మీరు డైరెక్ట్గా దాన్ని చూసి ట్రేడ్ చేసుకుంటే. ఇది అబౌట్ ఆప్షన్ సెల్లర్ సంబంధించింది. తర్వాత షార్ట్ స్ట్రాడిల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు మీరు ఇక్కడ చూడండి, షార్ట్ స్ట్రాడిల్ మీరు చూస్తే ఈరోజు నిఫ్టీకి స్ట్రాడిల్కి నిఫ్టీ స్ట్రాంగిల్కి కట్ ఆఫ్ ప్రైస్ టచ్ అయిపోయింది మార్నింగే. తర్వాత బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగిల్కి అయితే కట్ ఆఫ్ ప్రైస్ టచ్ కాలేదు. కాబట్టి మీకు ఆ రెండు ఈరోజు ప్రాఫిట్లో ఉన్నాయి. స్ట్రాడిల్ ప్రాఫిట్లో ఉంది 700 రూపీస్ పర్ లాట్, స్ట్రాంగిల్ ప్రాఫిట్లో ఉంది ఆల్మోస్ట్ 1200 రూపీస్ పర్ లాట్. బోత్ సైడ్ అంటే కాల్ అండ్ పుట్ రెండు ప్రాఫిట్లోనే ఉన్నాయి ఈరోజు. ఇది అబౌట్ జనరల్గా షార్ట్ స్ట్రాడిల్ సంబంధించింది. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఈరోజు ఎంత తేడాగా ఉందో చూడండి. అది నిఫ్టీ ఏమో 150 పాయింట్స్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ ఏమో ఫుల్ రికవర్డ్. ఇటువంటి అబ్నార్మాలిటీస్ నుంచి మిమ్మల్ని సేవ్ చేసేది ఓన్లీ మా టూల్ ఒకటే. బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్గా బై ఇచ్చింది మాది డౌన్, తర్వాత ఫస్ట్ మార్నింగ్ పుట్ సిగ్నల్స్, తర్వాత కాల్ సైడ్ బై సిగ్నల్స్ వచ్చాయి ఆప్షన్ బయర్స్కి.
మీరు చెక్ చేసుకునేదని మా టూల్ వాడి అట్లీస్ట్ బీ హ్యాపీ. మీరు ట్రేడింగ్ సింప్లిఫై చేసుకోండి, ట్రేడింగ్ ఈజీ చేసుకోండి. మీరు కానీ మా సబ్స్క్రిప్షన్స్ కానీ రెన్యూవల్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ రెన్యూ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఫర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ.